నా పేరు స్వర్ణలత. నేను మహబూబాద్ నుండి వచ్చాను. నాకు షోల్డర్ పెయిన్ ఉంది. సో నేను వరంగల్లో చాలా హాస్పిటల్స్లో చాలా డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారు. లాస్ట్ గాంధీ హాస్పిటల్లో వర్క్ చేసే శ్రీను సార్ని కలిశాను. ఆ సార్ చెప్పారు రవితేజ సార్ గురించి. సో నేను రవితేజ సార్ని కన్సల్ట్ అయ్యాను. సార్ ప్రాబ్లం చూసి సర్జరీ చేశారు. సో నాకు ఇప్పుడు ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది. సర్జరీకి ముందు నాకు రైట్ హ్యాండ్ రైట్ లెగ్ లైక్ పెరాలసిస్ టైప్లా అనిపించేది. గట్టిగా అయిపోయేవి. అసలు నడవలేకపోయేదాన్ని, కదలలేకపోయాను. కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఆఫ్టర్ సర్జరీ అండ్ నౌ ఐఎమ్ ఫైన్. ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ రవితేజ సార్. థ్యాంక్ యూ టు అపోలో హాస్పిటల్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రవితేజ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, షోల్డర్ అండ్ నీ స్పెషలిస్ట్. మన దగ్గర బుక్యా స్వర్ణలత గారు భుజం నొప్పితో వచ్చారండి. అయితే భుజం నొప్పి చాలా రోజుల నుంచి ఉండటం వల్ల ఎంఆర్ఐ తీయడం జరిగింది. ఎంఆర్ఐ తీసిన తర్వాత తనకి భుజం లోపల కండరం తెగిందని మనకి నిర్ధారణ చేయడం జరిగింది. దానికి మనము ఆర్థ్రోస్కోపిక్ బ్యాంకార్డ్ ప్లస్ ఎంజిహెచ్ఎల్ ప్లస్ క్యాప్సూల్ రిపేర్ చేశాము. సో ఇక్కడ ఏమైందంటే మనకి ఇంత పెద్ద ప్రొసీజర్ చేసినా కూడా ఆర్థ్రోస్కోపీ చేయడం వల్ల, అంటే భుజంలో కెమెరా పెట్టడం వల్ల చిన్న చిన్న ఘాట్లే ఉంటాయి. తనకి షోల్డర్ మూమెంట్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది సర్జరీ చేసిన తర్వాత. మనం చూస్తే కనుక షోల్డర్ ముందు భాగంలో ఒక చిన్న కుట్టు, షోల్డర్ వెనక భాగంలో ఒక చిన్న కుట్టే ఉంటుంది. మొత్తం రెండు మూడు కుట్ల లోపలనే మొత్తం సర్జరీ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంత చిన్నగా కుట్టడం వల్ల ఏమవుతుందంటే రీహాబిలిటేషన్ చేయడం, అంటే మళ్ళీ తన షోల్డర్ మూమెంట్స్ రావడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఆల్రెడీ 2 వారాలు అయిపోయింది. 2 వారాలు అయిపోయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 90 degrees వరకు షోల్డర్ మూమెంట్ కూడా తనకు రావడం జరిగింది. ఇంత ఫాస్ట్ రికవరీ వేరే సర్జరీలో ఉండదు. ఆర్థ్రోస్కోపీ చేయడం వల్లనే ఇలా రికవరీ వస్తుంది.